వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. నూతన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో సంబరాలు. చెన్నూరు మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు. జిల్లా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ సంస్కరణ సభ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు నూతనంగా కేబినెట్ మంత్రులుగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మంచిర్యాల జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంలో ఇస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి కేబినెట్ మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రుల్లో కరీంనగర్ జిల్లా నుంచి మాదిక సామాజిక వర్గం నుంచి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ముదిరాజ్ వర్గం నుంచి వాకాటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో చెన్నూరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి రావడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం సందర్శించుకుందని పేర్కొన్నారు. మంత్రి పదవి వివేక్ వెంకటస్వామికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. हमारे विवेक वेंकटस्वामी गार को आज मिनिस्टर की पोस्ट आई. हम लोग कब से दुआ कर रहे. हमारी बकरीद कल नहीं आज बकरीद मना रहे पूरे चिन्नूर के पूरे मुसलमान माइनॉरिटीज़ लोग. हम माइनॉरिटीज़ लोग की हमारी कितनी ख्वाहिश थी गड्डम साहब के फैमिली के लोग ही चिन्नूर डेवलप करे. आज फिर नेक्स्ट विवेक साहब की सारत में उनकी सादारत में चिन्नूर एक ऐसा होना हिंदुस्तान में चिन्नूर क्या चीज़ है आज विवेक साहब के जरिए पूरी आवाम को मालूम होना चाहिए. परसों हाल में भी जोड़ाओं के रोड खराब थी. एक साल के अंदर विवेक साहब दिलचस्पी लगा के जिद करके लड़ के और रोड बनाने लगा है. और विवेक साहब से गुजारिश कर रहे हैं कि हम ये चिन्नूर को ऐसा बनाना कि हिंदुस्तान में चिन्नूर का नाम और रोशन होना बोल के तमाम लोगों को खुशी ऐसी है. ईद आज बकरीद हम मना रहे हैं. हमारी बकरीद हमारे माइनॉरिटियों की दुआ आज कबूल करिए हमारा अल्लाह ताला. मिनिस्टर मिले उसको बहुत खुशी की बात है. धूमधाम से हमारा दुआ मना रहे हैं. फुल ये कर रहे हैं हम खुशी. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ ఏరియాలో గల మంచిర్యాల క్లబ్ స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారులు క్రమశిక్షణతో చదువుతో పాటు ఆట రెండు కొనసాగించాలని అన్నారు.
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తిగా తీసుకొని ఆటను కొనసాగించాలని అన్నారు. క్రీడాకారులకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు 100 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు. అండర్ 11, 13, 15, 17, 19 బాల బాలికలకు మెన్ అండ్ ఉమెన్ మాస్టర్స్ 35+ నుండి 75+ వరకు క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం హర్షవర్ధన్, కృష్ణ, రవి, మధు, శ్రీనివాస్ రెడ్డి, నంద శ్రీనివాస్, మహేష్, మురళి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 11, 13, 15, 17, 19 ఓపెన్ టు ఆల్ మొత్తం జిల్లా అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకించి ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల్, కొమరంభీం జిల్లా ఇవేవైతే 4 మనకు శాస్త్రబద్ధంగా విభజించినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. దాంట్లో ఆ ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాడ్మింటన్కు మీలాంటి మంచి ప్లేయర్స్ దొరకడం మన ఆదిలాబాద్ జిల్లా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది వాస్తవంగా మనకు కోర్ట్స్ విషయాల లోపల కానీ ఇంకా కొన్ని విషయాల లోపల కానీ ఈ ప్రాంతం లోపల కొన్ని సమస్యలు అనేటివి ఉన్నాయి. అంటే బ్యాడ్మింటన్కు ఎంతైతే ప్రోత్సాహం దొరకాలో అంత ప్రోత్సాహం లేనప్పటికీ మీకున్నటువంటి స్థాయి లోపల మీ ప్రాంతంలో ఉన్నటువంటి కోర్ట్స్లలో మీరు ప్రాక్టీస్ చేసి ఇవాళ మీరు సెలెక్షన్ కాబోతున్నది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అయ్యే సెలెక్షన్ రేపు స్టేట్ లెవెల్లో మీరు ఆడబోతా ఉన్నారు. మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని మంచిర్యాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కొంత వేడి ఎక్కువ ఉన్నప్పటికీ మీరు కొంత అడ్జస్ట్ అయ్యి పిల్లలందరినీ ఇంత దూరం తీసుకొచ్చి ఆడిపిస్తున్నందుకు ప్రత్యేకించి పిల్లల తల్లిదండ్రులకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ప్లేయర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ప్లేయర్ ఆడేటప్పుడు మొట్టమొదటి అడుగు ప్రతి ఆటగాడు ఏదో గెలుస్తాననో లేకపోతే తనకేదో పెద్ద ఆటలో చాణక్యం ఉందన్నటువంటిది కాదు. ఏదైనా ప్రారంభం మొదటి అడుగు ఏ విధంగా మనం వేస్తామో ఆట లోపల కూడా అదే విధంగా ప్రారంభం ఉంటుంది. మీ స్వశక్తితోటి మీ ఇంట్రెస్ట్ తోటి మీకున్నటువంటి ఆ టాలెంట్ను మీ కష్టాన్ని మీరు ఈ గేమ్ లోపల చూపిస్తే తప్పకుండా ఒలింపిక్స్లో సింధు గారు కానివ్వండి, అదేవిధంగా మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి పుల్లెల గోపిచంద్ గారు కానివ్వండి, ఈ విధంగా ఏ స్థాయికి అయితే ప్లేయర్స్ పోయినారో ఆ స్థాయికి మీరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి సిన్సియర్గా చాలా సిన్సియారిటీగా గేమ్ విషయం లోపల గెలుపు ఓటములు సహజం అయినప్పటికీ మీ లోపల ఒక ఆత్మవిశ్వాసం ఉండాలా. ఈ గేమ్ తర్వాత నెక్స్ట్ గేమ్ అన్నా నేను 100% గెలుస్తాను అనేటువంటి ఆ కాన్ఫిడెంట్. అదేవిధంగా మీరందరూ హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. చాలా జాగ్రత్తలు అంటే రైట్ టైంకి పడుకోవాలా, సెల్ చూడొద్దు, అసలే చూడొద్దు, 99.9% సెల్ను చూడొద్దు. అదేవిధంగా
ప్రతిరోజు ఏ సండే అయినా సాటర్డే అయినా ఏ వారం అయినా మార్నింగ్ 5 o'clock లేచి మీరు తప్పకుండా మీకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ తోటి మీరు ముందుకు పోతే తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికీ అన్ని విధాలా సహకరించడానికి మంచిర్యాల బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ లోపల ఉన్న ముల్లెల గోపిచంద్ గారు కానివ్వండి, అదేవిధంగా మా కరీంనగర్ ఉపేందర్ రావు సార్ గారు కానివ్వండి, మా బాబు సార్ గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మా విష్ణు గారు, ఈ విధంగా స్టేట్ లోపల ఒక మంచి కమిటీ ఉంది మీకు ప్రోత్సహించడానికి. ఇప్పుడు సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెలక్షన్స్ను రేపు జరగబోయేటువంటి స్టేట్ లెవెల్కి మీకు పంపిస్తాం. స్టేట్ లెవెల్ లోపల కూడా మీరందరూ తప్పకుండా మంచి నైపుణ్యాన్ని చూపించాలా. ఇక్కడ ఏ విధంగానైతే కష్టపడి అక్కడికి వెళ్తారో అక్కడ కూడా మన మంచిర్యాల, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మన కోచెస్ అందరూ కూడా మీకు అక్కడ ఉంటారు, మీకు గైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను, చాలా సిన్సియారిటీగా ఈ గేమ్ను నమ్ముకోండి. రేపు భవిష్యత్తు లోపల తప్పకుండా మీ ఎడ్యుకేషన్ పరంగా మీకు తగిన ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కాంపిటీషన్కు, ఓపెన్ కాంపిటీషన్కు ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ, గర్ల్స్ అండ్ బాయ్స్కు హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు ఇచ్చేసినటువంటి అండర్ 13 నుండి ఏదైతే ఎంపిక పోటీలు జరుగుతున్నాయో వారందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుస్తూ, బ్యాడ్మింటన్ ఏదైతే ఎంచుకున్నారో క్రీడ, ఇది ఇండివిజువల్ క్రీడ. మీరు స్వతహాగా మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే అంత విజయాలు సాధించే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీలో మంచిర్యాలలో ఉన్నటువంటి ఈ క్లబ్ ద్వారా మనము సేవలు అందుకుంటున్నాం. మరి ఇది డాక్టర్ పుల్లెల గోపిచంద్ గారు వారు స్వయంగా విచ్చేసి ఈ బ్యాడ్మింటన్ కోర్టును కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణలో మనకు ఇంత పెద్ద కోర్టు అవకాశాలు ఉన్నందుకు మనం గర్వపడాలి. మరి ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలుసు. 4 దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కార్మిక హితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ సంస్కరణ సభను ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, జర్నలిస్టు, కార్మిక నేత, ఉద్యమకారుడు మునీర్ సింగరేణిలో మెరిసిన రత్నం లాంటి వాడని పేర్కొన్నారు. ఆయనకు నాతో ఎంతో దగ్గర సత్సంబాలు కలిగి ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, జర్నలిస్టు మునీర్ లేని లోటు పత్రికా రంగంలో తీర్చలేనిదని, ఉద్యమకారుడే కాకుండా జర్నలిస్టుగా, కార్మిక నాయకుడిగా, ప్రజాసేవకై అంకితమైన మహోన్నతుడని అన్నారు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఒక భయంకరమైన వ్యాధి పనిని మన నుంచి దూరం చేసిన సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇతర జర్నలిస్టులు అందరికీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మొదటిగా యూత్ అక్కడ ఆ ప్రాంతంలో తనున్న ప్రాంతంలో మందమరి ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకి ఎదురాడి పోరాడి
ఒక మంచి పేరు తెచ్చుకున్న మునీర్ గారు తాను యువకుడిగా ఉన్న సందర్భంలో ధైర్యంగా ముందుకు పోయి నేనున్నా అనే ముందుకెళ్ళిన సందర్భాలు తాను సిపిఐలో ఆనాడు మన సిపిఐలో ఉన్నారు. మేము మొదటి నుంచి అంటే అందరినీ గుర్తుపెట్టేవాళ్ళం. మన సందర్భంలో జర్నలిస్ట్గా జర్నలిస్ట్ ఎంతో సేవ చేసిన మౌనత వ్యక్తి తాను ఒక విలేకరుగా ఎన్నో కథనాలు అనుకోండి, జరుగుతున్న అన్యాయాలు అనుకోండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో వార్తలు రాసిన మౌనత వ్యక్తి మునీర్ గారు. ఆ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరినీ ఏకం చేసి ఆనాడు సకల జనాల సమ్మెలో బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సమ్మె విజయవంతం అవ్వడానికి మరి మునీర్ గారు ఎంతో కృషి చేసిన సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తించడం జరుగుతుంది. ఆ సందర్భంలో వాస్తవంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో ఆనాడు సకల జనాల సమ్మెలో ఆనాడు కార్మికులతో 50 రోజులు సమ్మె ఆనాడు ఢిల్లీ పీఠాన్ని కూడా ఒక కదలిక తెచ్చిన మౌనత వ్యక్తి ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్రం మనకు కావాలనే ఆలోచనలో భాగంగా మునీర్ గారి పాత్ర ఒక ప్రధానమైన పాత్ర. చాలా సందర్భంలో కేసీఆర్ గారు మరి మునీర్ గారి విషయంలో కానీ మునీర్ గారు అప్పుడప్పుడు మాట్లాడే సందర్భంలో కానీ మునీర్ గారు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి అని చాలా సందర్భంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భంలో ప్రస్తావించిన సందర్భాలు. మరి ఈ సందర్భంలో నాకు మునీర్ గారితో చాలా సంవత్సరాల సంబంధం ఉంది. ఆనాడు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఒక జర్నలిస్ట్గా వార్తలంతా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అలా పట్టుకోవడం సరైన పద్ధతి కాదు, వాటిని తక్షణమే ఇచ్చిపెట్టాలని ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫోన్ చేసిన సందర్భంలో బహుశా గంటలో 2 గంటలు 3 గంటలో మునీర్ గారిని ఇచ్చిపెట్టిన సందర్భం కూడా ఈ సందర్భం ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు మునీర్ బాయ్తో ఇంటర్వ్యూ ఆయన కానీ మా సంబంధాలు పడుతుంది. ఈ సింగరేణి సొంపుగల మీద విడిసిన ఒక వజ్రం అని. ఎందుకంటే ఉద్యమాలు ఇంతకుముందు మునీర్ బాయ్ వాళ్ళ వెదర్ పంచుకున్న విషయం అని మాకు తెలుసు. కథాగతంగా మేము విన్నాం. కానీ ఎప్పుడైనా ఇవే మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ చాలా మంది తెలుసు దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు. ఈ దగ్గర సంబంధం అంటే ఓన్లీ వృత్తి సంబంధం కాదు, నిజం సంబంధం కాదు, ఆత్మీయ సంబంధం ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఇది కాకపోతుంది. ఇప్పుడు షేర్ అంటాం కదా, పంచుకోవడం అనేది కష్టపడుకోవడం అనేది ఒకరికొకరు ఉండాలనుకోవడం అనేది చాలా అభివృద్ధి జరుగుతుంది. రామూర్తి రామూర్తి కావచ్చు, మునీర్ కావచ్చు, వీళ్ళందరితో నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ పుట్టినవాళ్ళే కాబట్టి నాకు ఈ గతంలో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ విశేషాలు తెలుసుకోవడం ఆకాశం. పత్రిక ద్వారా లేకపోతే వ్యాసాల ద్వారా తెలుసుకోవడం కంటే మునీర్ మీటర్లు వినడం అనేది నాకు బాగా ఇష్టం. 1 కాదు 2 కాదు. మునీర్ ఎట్లా అంచనా ఇస్తాం? ఎవరము ఇట్లా అంచనా ఇస్తారు కదా, ఆయన అట్లా అంచనా వేయదు. ఇంకో ఉద్యమం ద్వారా ఆయన బయటకు వచ్చిన మనుషులు మారాలి అంటే ఒక తరానికి సంబంధించిన ఆదర్శాలు, ఆ తరం ఆదర్శాలు ఎట్లా ఉండేది, వాటి నుంచి పుట్టిన వాళ్ళ ప్రణాళిక. మనం కూడా సామాన్యులు, చాలా మామూలు మనుషులు, ఇళ్లలో వసతులు లేని వాళ్ళు, ఇళ్లలో గొప్ప గొప్ప చదువుల వాళ్ళు లేని వాళ్ళు, కానీ ఇక్కడి పరిస్థితులు
మనకు తెలిసిన కొంచెం లేదా అక్కడ కొంచెం జ్ఞానం మనల్ని నిలబెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి కేబినెట్ మంత్రి పదవి ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో మధ్యాహ్నం 12:45 ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం నుంచి గతంలో గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేయడం జరిగిందని, ప్రస్తుతం గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి రావడంతో చెన్నూరు నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి కూడా ముందుకు సాగుతుందని అన్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఆయనకు ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం సముచిత స్థానం కల్పించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో ఈరోజు మా నాయకులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఈరోజు మంత్రి పదవి చేపడుతున్నటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి వారికి మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఒక పండుగ దినంలాగా ఒక చెన్నూరు నియోజకవర్గమే కాదు, గతంలో ఎంపీగా చేసిండు కాబట్టి పార్లమెంటు స్థాయిలో ఇప్పుడు మొన్న కూడా చెప్పడం జరిగింది, రాష్ట్ర నాయకత్వం కూడా సంతోషంగా ఉండడం జరిగింది. నేను మొట్టమొదటిగా మరి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, తెలంగాణ రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళందరికీ చేతులెత్తి పాదాభివందనలు చేస్తూ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద నాయకులందరూ కూడా ఖచ్చితంగా కష్టపడే నాయకుల్ని, ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని, సేవలు అందించే నాయకుల్ని గుర్తిస్తారని మేము వేరే సంతోషంగా ఉన్నామో ఆ సంతోషాన్ని నిజం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, మరి వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, అధిష్టానానికి తెలుసు మేము తొందర పడతలేము, మేము పోటీ పడతలేము, ప్రజలలో పని తిరిగేటోళ్ళు ఎవరు, పని చేసేటోళ్ళు ఎవరు, ప్రజాసేవ చేసేటోళ్ళు ఎవరో వాళ్ళే గుర్తిస్తారు. మా ప్రయత్నం మేము చేస్తాం, వేరే వాళ్ళ ప్రయత్నం వేరు చేస్తారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవచ్చు, ఎవరికి వచ్చినా మేము కలిసి పని చేస్తామని చెప్పడం జరిగింది. నా ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషంగా ఉంటూ మరి గతంలో మరి స్వర్గీయ మా కేంద్ర మాజీ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారు ఈ దేశ నాయకునిగా మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచ పేర్చడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మల్లారు పట్టణ కాంగ్రెస్ తరఫున చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారి కళ నెరవేరింది. కాగా కళ ఉండే మా ఇద్దరు కొడుకులు ఒకరు మంత్రి కావాలి, ఒకరు ఎమ్మెల్యే కావాలి అంటే ఆయన 3 కోరికలు తీరినాయి కాకా వెంకటస్వామి గారికి. వారి కుటుంబం పేద ప్రజల పక్షాన కొట్లాడ చేస్తుంది. పేద ప్రజలకు అనేక హైదరాబాద్లో వెంకటస్వామి గారు గుడిసెలు ఇప్పించిన ఘనత వెంకటస్వామి గారికి దక్కింది. అలాగే వారి మనవడు కూడా వంశాన కూడా అనేక మన మందమరి పట్టణంలో కానీ మన పెద్దపల్లి పార్లమెంటు వైజ్గా అనేక వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావడం అనేది కాబట్టి తెలంగాణలోనే వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, తెలంగాణ రావడం కొరకు ఆయన చేసినటువంటి పోరాటము ఇవాళ ఏ ఒక్క వ్యక్తి కూడా విస్మరించే పరిస్థితి లేదు. ఆనాడు 4 ఎంపీలు పార్లమెంట్లో కానీ, రస్తా రోకో కానీ, రైలు రోకో కానీ తెలంగాణ రాణి కొరకు మన కాకా వివేక్ వెంకటస్వామి గారు చేసినటువంటి పోరాటాలు మరవలేని అటువంటి జనాలు మరవలేని పరిస్థితుల తెలంగాణ ప్రాంతం ఉన్నది. ఆయనను విస్మరించే అనేది జరగదు. ఇకపోతే కాకా వెంకటస్వామి కుటుంబం లేకుండా ఆనాడు పార్లమెంట్లో పేపర్ ఫ్లెక్సీ కొట్టిన నాడు మన వివేకన్న, మొన్న ప్రభాకరు, మన
రాజగోపాల్ రెడ్డి, మధుయాస్కి గౌడు వీరందరూ పోరాట ప్రతిమనే ఇవాళ తెలంగాణ రానికి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్ననాడు కూడా పట్టాల మీద అంటే ఎంపీలను చూడకుండా కూడా గవర్నమెంట్లో మన తెలంగాణ ప్రాంత ఎంపీలను ఘోరంగా సిద్ధబాదినటువంటి సంఘటన, జైల్లో పెట్టిన సంఘటన కూడా ఎదురు కొట్లాడి తెలంగాణకు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని సుభాష్ నగర్లో పోచమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణపూర్ పట్టణ సుభాష్ నగర్లో పాత పోచమ్మ గుడి స్థానంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం సింగరేణి వారి ఇండస్ట్రీ నిర్మాణం జరిపించుట, నూతనంగా గుడి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి సహకరించడం జరిగిందని, నూతన పోచమ్మ గుడి నిర్మాణం సుభాష్ నగర్ వాస్తవ్యులు సింగరేణి సంస్థ సహకారంతో చేసుకొని నిన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు స్థానిక ఆర్కే1 సుభాష్ నగర్ మహిళల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా డప్పు చప్పులతో, డీజే పాటలతో, పోతురాజుల ఆటలతో బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు తెలియజేశారు. నెమ్మదిగా జాగ్రత్తగా బోనాలు దించిన తర్వాత దయచేసి పక్కకెళ్ళండి. ఆ బోనాల దగ్గర నిదానంగా గుమిగూడినట్టు ఉండద్దు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎండే బాగుంది. దయచేసి బోనాల వాళ్ళు వినండి. ఒక్క చుట్టూ తిరిగిరు కదా, బోనాలు అక్కడ పెట్టండి. బోనాలు మనకు సమయం బాగా అయిపోయింది. 3 చుట్టూ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక చుట్టూ తిరిగారు కాబట్టి అమ్మవారికి మరి సంతోషమైన తల్లి గారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. నూతన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో సంబరాలు. చెన్నూరు మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు. జిల్లా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ సంస్కరణ సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.